ప్రియులారా, ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినము చూడడం దేవుని యొక్క కృపే. జీసస్ మీట్స్ కుటుంబములు, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్నటువంటి కుటుంబములు ఎలాగున్నారు? ప్రభువుకు స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట ఆయన్ని నడిపించబోతున్నాడు. మన బలమో, మన పరాక్రమమో, మన జ్ఞానమో దేనికి పనికిరాదు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాట మీ కొరకు వేచియున్నది. దానిని మీకు చెప్పుటకు నిలబడ్డాను. ఈరోజు ప్రభు మాట్లాడబోయే మాట ఏమిటి తెలుసా? జకరియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించెదను. ఇందులో ఈరోజు మీకు చెప్పాలని ప్రేరేపింపబడుతున్న మాట ఏమిటి తెలుసా? కరుణగల ఆత్మ. ఆమెన్. ఆత్మ వరములకు కూడా కృప. కరుణగల ఆత్మ, కరుణగల ఆత్మ. అలాగైతే కృప వరములు అని వాక్యము సెలవిస్తుంది. ఈ దినాలలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రభు దగ్గర అడగాలి, నాకు ఈ కరుణగల ఆత్మను నాకు దయచేయండి. ఆ వచనమును మీరు నిదానించి చూసేటప్పుడు, ఒకటి దావీదు సంతతి వారి మీదను, రెండవది యెరూషలేము నివాసుల మీదను. అర్థమేమిటి? దావీదు కుటుంబం, యూదా గోత్రము, సరేనా? యూదా గోత్రం అనగానే యూదా అంటే ఏమిటంటే స్తుతి, ప్రైజ్ అండ్ వర్షిప్. అలాగైతే ఈరోజు ఈ వచనము ప్రకారము యెరూషలేము నివాసులు, యెరూషలేము అనగా సమాధానము అంటున్నాం. సమాధానము అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ కరుణగల ఆత్మ మీలో పని చెయ్యాలంటే సమాధానమును కాపాడుకోవాలి. అదే సాతాను భయంకరమైనటువంటి తంత్రమును మీరు నిదానించినట్లయితే సమాధానము మీద చెయ్యి పెడతాడు. ఇంట్లో బాగా సమాధానముగా మాట్లాడుతూ జాలిగా ఉంటారు. హఠాత్తుగా ఏదో ఒక సమాచారం, ఏదో ఒక సమస్య, సమాధానం సాతానుడు దొంగలిస్తాడు. అవును, ఎవరి ద్వారానో ఒకరి ద్వారా సమాధానము పాడు చేస్తాడు. మీ చిన్నాన్న తెలుసా, వాళ్ళు తెలుసా? అనవసరమైన కార్యములలో మీరు చోటు వద్దు. సమాధానమును కాపాడుకోవాలి. ఒకవేళ సమాధానం పాడైందంటే మనము సమాధానము కొరకు ప్రార్థించి సమాధాన పడువారుగా మీరు మారండి. ఆమెన్. అలాగైతే ఈ సమాధానపు ఆత్మ మన మీద ఉన్నట్లయితే, ఆ పీస్ ఆఫ్ మైండ్ కదా ఉన్నట్లయితే, మనము ఆత్మలో నింపబడి ప్రార్థించగా 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 కరుణగల ఆత్మ మనలో కృపా వరములను తీసుకొచ్చివ్వగలడు. అన్య భాషలలో మాట్లాడి మీరు ప్రభువును స్తుతించగా ఒక దైవికమైన ప్రసన్నత మీలోనికి రావడం ప్రారంభం. అప్పుడు మీ ముందు ఒక కొండలాంటి సమస్య ఉందనుకోండి, అది ఉన్న చోటు లేకుండా కనుమరుగైపోతుంది. ఓకే, అలాగైతే ఈరోజు పరిశుద్ధాత్ముడు ఇది చెప్పమని చెప్పేటువంటి మాట కరుణగల ఆత్మ, కరుణగల ఆత్మ. ప్రభు దగ్గర అడగాలి మీరు ప్రత్యేకముగా, కరుణగల ఆత్మ నా మీద కుమ్మరించు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, కరుణగల ఆత్మను కుమ్మరించండి దేవా, కృపగా నా మీద కుమ్మరించండి. ఆ కృప, కరుణగల ఆత్మలోనే ఆత్మ వరములు 9 ఉన్నాయి. ఆ వరములు ఇప్పుడు దేవా, ఏ వరములు మీ బిడ్డలు అడుగుతున్నారో ఆ వరములను ఇచ్చి మీ బిడ్డలను వాడుకొనండి. కుటుంబమునకు ఆత్మ వరము కావాలి. వ్యాపారము చేయుటకు ఆత్మీయ వరం అవసరం. శత్రువును జయించుటకు ఆత్మీయ వరములు, వ్యాపారములో వరము అవసరం, పరిచర్యలో వరం అవసరం. దేవా, అనుగ్రహించి వాడుకొనండి. జ్ఞానము గల ఆత్మ, కరుణగల ఆత్మ, మీ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి మీరు అలాగే చేయబోయే దయకై స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రభువుకు స్తోత్రం. ప్రభువును బాగా స్తుతించండి. కరుణగల ఆత్మదేవుడు ఎల్లప్పుడూ మీతో నివసిస్తూ ఉంటాడు, సరేనా? ఈ సమాచారము మీరు అనేకులకు, మిత్రులకు, బంధువులకు, రక్త సంబంధికులకు, విశ్వాసులకు పంపించి హిందీ భాష మాట్లాడేటువంటి ప్రజల కొరకు బాగా ప్రార్థించండి. ఈ దినాలలో చాలా మంది హిందీ భాష మాట్లాడేటువంటి వారిని ప్రభు దర్శించాలి. అందుకోసమే ఎక్కువ డబ్బు ఖర్చు చేయబడుతూ ఉత్తరాది రాష్ట్రముల కొరకు ప్రయాసపడుతున్నాం. మీ ప్రార్థన నాకు మిక్కిలి అవసరం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్
9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.